ఇప్పుడు ఒక పెద్ద సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నానండి. ఒక రూమ్మేట్ ఇంకొక అబ్బాయి ఉన్నారంట. అయితే ఆ రూమ్మేట్ అబ్బాయి ఏం చేశాడంటే, ఈ అబ్బాయి సెల్ ఉంటుంది కదా, అర్ధరాత్రి పూట అంటే రాత్రిపూట 1-2 o'clock అప్పుడు ఈ అబ్బాయి సిమ్ తీసి అంటే అకౌంట్ నెంబరు, ఏటీఎం అవన్నీ కనుక్కున్నాడు. అంటే ఒకటే రూమ్మేట్స్ కాబట్టి ఏటీఎం కార్డు ఉంటే స్టేట్మెంట్ తీసుకుంటే అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. అట్లాగా ఆ అబ్బాయి సిమ్ తీసుకొని ఈ అబ్బాయి సెల్లో వేసుకొని మిడ్ నైట్ అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ నేను డేంజర్లో ఉన్నాను, నాకు ఇంత అమౌంట్ 3,000 4,000 అలా పంపించండి, 10,000 వరకు అని పంపించండి అని చెప్పి మెసేజ్ చేశాడంట మిడ్ నైట్. ఎవరు? ఒక అబ్బాయి ఉంటే ఇంకొక అబ్బాయి, అదే రూమ్లో ఉండే ఇంకొక అబ్బాయి ఈ అబ్బాయి నిద్రపోతున్నప్పుడు ఆ సిమ్ తీసి ఆ అబ్బాయి సెల్లో వేసుకొని గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ ఈ అబ్బాయి సిమ్లో ఉండే నెంబర్స్ అందరికీ మెసేజ్ చేశాడు. చేస్తే వాళ్ళందరూ కంగారు పడిపోయి మిడ్ నైట్లో అంటే ఏదో జరిగిందని, ఏదో హెల్త్ కండిషన్ బాగాలేదని పెట్టి అమౌంట్ రిక్వైర్ చేశాడు. అప్పుడు అందరు డబ్బులు వేశారండి. మార్నింగ్ లేగానే అబ్బాయి సిమ్ మళ్ళీ అబ్బాయి దాంట్లో వేసేసి అమౌంట్ డ్రా చేసుకొని అబ్బాయి శుద్ధంగా ఆ డబ్బులన్నీ కూడా తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్లోంచి జంప్ అయిపోయాడు. ఈ అబ్బాయి తెలుసుకొని నెక్స్ట్ డే బ్లాక్ చేసే లోపల మార్నింగే అబ్బాయి జంప్ అయిపోయాడు. కాబట్టి ఎవరైనా మిడ్ నైట్ అప్పుడు మేము ఆపదలో ఉన్నాము అని మీ తమ్ముడైనా, మీ అన్నైనా, మీ ఇంట్లో ఎవరైనా ఏ చుట్టాలైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు దయచేసి డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించకండి. మీరు పూర్తిగా కనుక్కొని ఆ మనిషిని కలవగలిగితే కలిస్తేనే డబ్బులు ఇవ్వండి. ఓకేనా? రకరకాల మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు డబ్బులు రిక్వెస్ట్ ఎంత ఆపదలో ఉన్నామన్నా పైసా కూడా పంపకండి. ఓకేనా? వాళ్ళ ఆపద కాదు, ఎవరు మోసం చేస్తున్నారో వాళ్ళని అది కూడా ఆలోచించండి.